హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సుష్మిత. ఇవాళ రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెలు. బెల్లం అరిసెలు అనగానే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఎలాగో మనకి సంక్రాంతి దగ్గరలోనే ఉంది కాబట్టి మనమే సొంతంగా మనం ఒక్కరమే ఓన్గా ఈ అరిసెలని తయారు చేసుకోవచ్చు. అది కూడా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండితోటి చక్కగా అరిసెలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ అరిసెలు చూడండి, ఇక్కడ మీకు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీకు అర్థమవుతూనే ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, మనం ఒక్కరమే చేయొచ్చండి. అది కూడా ఇక్కడ నేను చెప్పే టిప్స్, నేను చెప్పే కొలతలు కనుక మీరు మిస్ అవ్వకుండా ట్రై చేశారంటే మీకు పర్ఫెక్ట్గా నేను చేసిన ఈ అరిసెలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అంతే సాఫ్ట్గా మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఇవి తింటూ ఉంటే ఉంటుంది చూడండి, మెత్తగా నోట్లో పెట్టుకోగానే వెన్న పూస ఎలాగైతే కరిగిపోతుందో అంత బాగా కరిగిపోతూ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. చూసారా మన బెల్లం అరిసెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం ఈ అరిసెల కోసం రేషన్లో ఇచ్చిన బియ్యం అయితే అరిసెలు మంచిగా వస్తాయండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. మీకు ఇవి అవైలబుల్గా లేకపోతే సోనా మసూరి అయినా తీసుకోవచ్చు. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్నటువంటి రైస్ని మంచిగా ఒక 4-5 సార్లు వాష్ చేసేసి 4-5 టైమ్స్ వాష్ చేసిన తర్వాత మంచిగా 6 అవర్స్ పాటు మనం వీటిని నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్నటువంటి రైస్ని ఇట్లా ఒక స్ట్రైనర్లో చక్కగా వడకట్టేసి ఎక్సెస్ వాటర్ అంతా పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వేసేసి ఈ విధంగా తుడిచేసేయాలి. అంటే బియ్యంలో ఎటువంటి తడి వాటర్ అనేది లేకుండా మంచిగా తుడవాలి. ఇలా తుడవకుండా మనం ఫ్యాన్ కింద లేదా డైరెక్ట్గా ఎండలో ఎండబెట్టడం వల్ల అరిసెలు మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. కాబట్టి అలా చేయకుండా మనం నీడలోనే క్లాత్ పైన వేసి ఈ విధంగా తడి అంతా కూడా తుడిచేసేయాలి. ఇలా తుడిచేసిన బియ్యం ఎక్కువ క్వాంటిటీ అయితే మీరు డైరెక్ట్గా మిషన్ పట్టించేసుకోవచ్చండి. మనం ఇక్కడ కొంచెం 1/2 కిలో క్వాంటిటీ మాత్రమే చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా నేను మిక్సీలో వేసేస్తున్నాను అనమాట. ఇలా వాటర్ అంతా తీసేసిన బియ్యాన్ని, తడి బియ్యాన్ని మనం మిక్సీ జార్లో ఫుల్ లోడ్ చేయకుండా మిక్సీ జార్కి కొంచెం అంటే 1/2కి మాత్రమే ఈ తడి బియ్యాన్ని వేసేసి మధ్య మధ్యలో ఆపుతూ ఒక 2-3 సార్లు ఆపుతూ ఆన్ చేసుకుంటూ బియ్యం పిండి అనేది మనం రెడీ చేసుకోవాలన్నమాట. మీరు ఆపకుండా ఒకేసారి గ్రైండ్ చేస్తే ఈ బియ్యం పిండి అంతా కూడా వేడెక్కి, అంటే మిక్సీ జార్ వేడెక్కుతుంది కదా, ఆపకుండా మనము మిక్సీ పట్టామంటే అరిసెలు క్రిస్పీగా వస్తాయి. అలా చేయకుండా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీని ఆన్ చేసుకుంటూ ఈ విధంగా బియ్యం పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా జల్లించుకున్నటువంటి బియ్యం పిండిని మనం మెత్తగా వచ్చేటటువంటి పిండి జల్లెడ ఒకటి తీసుకోవాలి. హోల్స్ అనేటివి బాగా సన్నగా ఉంటే అరిసెలు కూడా మంచిగా వస్తాయండి. ఈ పిండిని మంచిగా జల్లించుకోవాలి. అలాగే మనం మిల్లు దగ్గర బియ్యం పిండి ఆడించినా సరే ఇట్లాగే జల్లించాలండి. ఖచ్చితంగా అరిసెలకైతే ఖచ్చితంగా జల్లించాలి. ఇలా జల్లించిన తర్వాత మనకి ఇట్లా ఒక రవ్వలాగా వస్తుంది. దీనిని మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ బియ్యంతో కలిపి మళ్ళీ మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం జల్లించినటువంటి పిండిని అలా గాలికి వదిలేసేయకుండా జల్లించిన ప్రతిసారి ఇట్లా గట్టిగా నొక్కేసేయాలన్నమాట. ఇలా నొక్కడం వల్ల బియ్యం పిండి తడి ఆరిపోకుండా మంచిగా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను పిండి మొత్తం కూడా గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు మనం ఈ పిండి ఏదైతే ఉందో ఈ పిండిని ఇట్లా గాలికి వదిలేసేయకుండా పైన ఒక క్లాత్ లేదా ఒక ప్లేట్ తోటి కవర్ చేసుకుని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనం పాకం కోసం స్టవ్ పైన ఒక మందపాటి కడాయి లేదా ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనం ఏ గ్లాస్ తోటి అయితే రైస్, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కదా, 1 గ్లాసు బెల్లం అనేది తీసుకోవాలి. 1 గ్లాసు బెల్లానికి 1/2 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యం కొంచెం ఎక్కువగా తీసుకున్నా ఇబ్బంది ఏం లేదండి. ఇక్కడ బెల్లం వచ్చేసి నేను మామూలుగా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా అచ్చు బెల్లం, ఈ బెల్లం తీసుకున్నాను అనమాట. ఇప్పుడు పాకాన్ని మనం మీడియం ఫ్లేమ్ మీద రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి. బెల్లం అంతా కరిగిన తర్వాత బెల్లాన్ని చక్కగా మొత్తం వడకట్టేసేయండి. బెల్లంలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ అట్లా ఉంటే చక్కగా వాటిని మనం వేరు చేసేయచ్చు. అలాగే ఇట్లా బెల్లం కరుగుతూ ఉన్నప్పుడే మనం 1 స్పూను నెయ్యిని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవడం వల్ల అరిసెలు మనకి సాఫ్ట్గా వస్తాయన్నమాట. 1 స్పూన్ నెయ్యి. చూడండి, బెల్లం అయితే మంచిగా కరిగిపోయింది. ఇప్పుడు దీనిని ఒక స్టీల్ స్ట్రైనర్ తీసుకుని మంచిగా వడకట్టేసేయాలి. వడకట్టిన తర్వాత ఒకసారి కడాయిని మంచిగా వాష్ చేసేసుకుని మళ్ళీ సేమ్ అదే కడాయిని పెట్టుకుని అరిసెల పాకాన్ని రెడీ చేసుకోవాలి. మనం ఏదైతే బెల్లం పాకం ఉందో ఈ బెల్లం పాకాన్ని కడాయిలో యాడ్ చేసుకుని పాకాన్ని రెడీ చేసుకుంటున్నాము. ఇట్లా కలుపుతూనే అరిసెల పాకాన్ని దగ్గరుండి రెడీ చేసుకోవాలండి. ఏమాత్రం లేట్ చేసి మనము అటు ఇటు వెళ్ళొచ్చేసరికి పాకం వచ్చి ముదిరిపోతే పాకం బాగా ఎక్కువసేపు అయిపోయింది అనుకోండి, అరిసెలు క్రిస్పీగా వస్తాయి. మధ్య మధ్యలో మీరు ఇట్లా చూసుకుంటూ ఉంటే మంచిదన్నమాట. చూడండి, పాకం ఇట్లా కొంచెము మామూలుగా వాటర్లో వేస్తే తెలుస్తుంది. చూడండి, బెల్లం అంతా ఇట్లా పాకుపోయినట్లు అయిపోయిందంటే మనకి పాకం రాలేదని అర్థం అనమాట. మళ్ళీ ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి
వేరే మరొక వాటర్ తీసుకుని, అంటే ఇందాక చెక్ చేసిన వాటర్ కాకుండా వేరే వాటర్ తీసుకుని మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. చూడండి పాకం ఇప్పుడు కొంచెం దగ్గర పడింది, అంటే ఈ పాకం ఇంకా వచ్చినట్లయితే కాదు. చూసారా, ఇప్పుడు కూడా వాటర్లో కొంచెం దూరంగా జరిగిపోతూ ఉంది కదా, అంటే మనకి ఇది కూడా అరిసెలకి కరెక్ట్ పాకం కాదనమాట. చూడండి ఇప్పుడు మనకి పాకం వచ్చినట్లే ఉంది, పాకం దగ్గర పడింది కదా. ఇప్పుడు ఒకసారి వాటర్లో వేసి చూద్దాము. చూడండి పాకం మనకి రెడీ అయిపోయింది. మనం వేసిన పాకం అటు ఇటు జరగకుండా కొంచెం దగ్గరికి వస్తుంది చూడండి. ఇట్లా వస్తే ఇది మనకి కరెక్ట్ పాకం అనమాట. మనం ఇట్లా చూసుకుంటూ ఉండేసరికి పాకం మనకి ఎలాగో స్టవ్ మీద ఉంది కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇట్లా లేత ఉండపాకం అనేది రావాలన్నమాట. చూడండి ఇలాగా పట్టుకుంటే మనకి చేతికి వస్తే సరిపోతుంది, మరి బాల్ లాగా తీయకూడదు. మరి బాల్ లాగా తీసామనుకోండి అరిసెలు మనకి క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. చూడండి ఇట్లా వస్తే సరిపోతుంది అనమాట. మనకి చేతిలోకి తీయడానికి వీలుగా వచ్చిందంటే సరిపోతుంది. ఈ లోపల మనకి ఎలాగో స్టవ్ పైన పాకం కరెక్ట్గా సెట్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా జల్లించి పెట్టుకున్నటువంటి తడి బియ్యం పిండి ఏదైతే ఉందో ఈ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే స్టవ్ వెంటనే ఆఫ్ చేసేయండి. పిండి కలిపేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి, ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉంటుంది. అలాగే పిండిని ఇట్లా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఎక్కడ అనేది లేకుండా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి ఇలాగా గరిటెతోటి గట్టిగా రుద్దినట్లుగా కలుపుకోవాలి. పిండి మనకి జారుగా ఉండేదాన్ని బట్టి పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఒకవేళ మీకు ఎవరైనా దగ్గరలో ఇంకొకరు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే హెల్ప్ తీసుకోండి. మనం ఎట్లాగో తక్కువ క్వాంటిటీ తోటి చేసుకుంటున్నాం కాబట్టి ఒక్కరమైనా సరే చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు. ఇట్లా చూసుకుంటూ పిండి జారుగా ఉంది అనిపిస్తే కొంచెం కొంచెంగా పిండి యాడ్ చేసుకుంటూ బాగా అనేది లేకుండా మంచిగా కలుపుకుంటూ పిండిని రెడీ చేసుకోవాలన్నమాట. చూడండి పిండి మనకి ఇట్లా పట్టుకుంటే ఇంత జారుగా ఉండకూడదు అనమాట. కాబట్టి మళ్ళీ ఇంకాస్త పిండిని యాడ్ చేస్తున్నాను. ఒకేసారి వేసేయకండి, మళ్ళీ గట్టిగా అయిపోతే మీకు అరిసెలు క్రిస్పీగా వచ్చేసి విరిగిపోతాయి అన్నమాట. ఎక్కువ కూడా పిండి వేసేసుకోకూడదు. ఇలా బాగా కలపాలి. మనకి ఈ అరిసెల పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. మరి జారుగాను ఉండకూడదు, అలాగని గట్టిగాను ఉండకూడదు. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఒక టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే మనకి అరిసెలు సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మీకు ఇష్టం ఉంటే ఇప్పుడే కాస్త ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది ఎండు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంటారండి. మనం తీసుకున్నటువంటి 2 గ్లాసుల బియ్యానికి ఈ పిండి నాకు మిగిలిందనమాట. అరిసెలకి ఎప్పటికైనా సరే మనం కాస్త పిండి మిగిలేలాగే చేసుకోవాలండి. ఒకవేళ పిండి సరిపోకపోతే మనకి తడి బియ్యం పిండి అప్పటికప్పుడు దొరకదు కాబట్టి కొంచెం 2 గ్లాసుల బియ్యానికి ఇంకొక 2 గుప్పిళ్ళు ఎక్కువగానే చేసుకోండి. ఇట్లా మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని జారుగాను ఉండకూడదు. జారుగా ఉంటే అరిసెలు చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుందండి. గట్టిగా చేసుకుంటేనేమో అరిసెలు విరిగిపోయి క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా రెడీ చేసుకున్నటువంటి ఈ అరిసెల పాకం పిండిని ఒక సపరేట్గా గిన్నెలోకి తీసేసుకుని పిండి చల్లారిపోకుండా ఉండడం కోసం పైన ఒక మూతతోటి క్లోజ్ చేసేయండి. ఇప్పుడు అరిసెలు చేసుకోవడం కోసం ఇట్లా ఒక పాలిథిన్ కవర్ ఒకటి తీసుకోవాలి. అలాగే చేతికి కవర్కి అప్లై చేసుకోవడం కోసం కాస్త ఆయిల్ తీసుకుని ఈ విధంగా కవర్ పైన అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనం ఏ సైజులో అరిసె చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ సైజుని బట్టి మనం పిండి ముద్దను తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి ఇట్లా ఆయిల్ అప్లై చేసుకుని చేతికి ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత పిండి ముద్దనైతే తీసుకున్నాను. అరిసెలు చిన్నవిగా కాకుండా మరీ పెద్దవి కాకుండా ఉంటాయన్నమాట. ఈ సైజ్ బాల్స్ లాగా తీసుకుంటే ఇలా రౌండ్స్ బాల్స్ లాగా తీసుకుని కవర్ మీద ఉంచుకోవాలి. ఇప్పుడు అరిసెలు డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు మనం ఉండలుగా చేసుకున్నటువంటి ఈ అరిసెల పిండిని ఈ విధంగా మన వేళ్ళతోటి స్మూత్గా వత్తాలండి. గట్టిగా ప్రెస్ చేస్తే అరిసెలు చిరిగిపోయి హోల్స్ లాగా అవుతాయి అన్నమాట. కాబట్టి కొంచెం స్మూత్గా ఈ విధంగా మన 2 వేళ్ళతోటి ఇలా తట్టుకోవాలి. ఇలాగే మనం ఈ 3 కూడా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఒకేసారి మనము డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా అరిసెలను అయితే మనం రెడీ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. మరి లావుగాను చేసుకోకూడదు, అలాగని పల్చగాను
చేసుకోకూడదనమాట. మీడియం సైజులో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకుని కొంచెం ఇట్లా చిన్న అరిసెలాగా చేసుకుని మనకి ఆయిల్ హీట్ ఎక్కింది లేనిది చెక్ చేసుకోవడం కోసం ఆయిల్లో ఒకసారి వేసి చూసుకోవాలన్నమాట. చూడండి, ఈ చిన్న అరిసె మనం ఆయిల్లో వేయంగానే చక్కగా ఇట్లా ఉబ్బుతూ పైకి తేలుతూ వచ్చింది కదా, అంటే మనకి ఇక్కడ ఆయిల్ అరిసెలు ఫ్రై చేసుకోవడానికి కరెక్ట్గా హీట్ అయిందనమాట. చూడండి, అరిసె కూడా మనకి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, వెంటనే ఆయిల్ కరెక్ట్గా కాగుంది కాబట్టి ఇప్పుడు మనం అరిసెల్ని వేసేసుకోవచ్చు. అరిసెలు తీసుకునేటప్పుడు ఒక చేతిని కవర్ కింద పెట్టుకుని అరిసెని కాస్త నిదానంగా తీసుకుని నెమ్మదిగా ఆయిల్లో వదలాలి. ఈ విధంగా అనమాట. ఇట్లా ఆయిల్లో వేసిన వెంటనే మనం ఒక గరిటె లాంటిది తీసుకుని ఈ అరిసె పైకి ఈ వేడివేడిగా ఉన్న ఆయిల్ని ఇట్లా వేసామంటే అరిసెలు మంచిగా వస్తాయన్నమాట. హోల్స్ బబుల్స్ అట్లా రాకుండా నీట్గా అరిసె అనేది ఫ్లాట్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఇట్లా అనాలి. ఒక్క నిమిషంలోనే మనకి అరిసె అనేది ఒకవైపున ఫ్రై అయిపోతుంది. వెంటనే రెండో వైపుకి టర్న్ చేసేసుకుని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసేసుకుంటే ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట మనకి. ఇట్లా ఫ్రై చేసుకున్న అరిసెని ఈ అరిసెలు ఒత్తే గరిటెలు ఉంటాయి కదా, వీటి మీదకి తీసుకుని ఇలా నెమ్మదిగా, మరీ గట్టిగా ఒత్తేసినా మీకు అరిసెలు గట్టిగా అయిపోతాయండి. ఎంత మంచిగా పాకం పట్టినా కూడా గట్టిగా ఒత్తకూడదు. అరిసెలను ఎప్పుడు కూడా గట్టిగా ఒత్తితే క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. కాబట్టి కొంచెం నిదానంగా ఇట్లా ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఒత్తేసిన తర్వాత ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. మిగిలిన పిండి అంతా కూడా ఈ విధంగానే అరిసెల్లాగా చేసుకుని డీప్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇక్కడ నేను మొత్తం చేసేసాను. ఫైనల్గా మన అరిసెలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఇలా రెడీ చేసుకున్న అరిసెల్ని ఒక 2 hours పాటు కొంచెం పలచగా పెట్టి ఆరబెట్టిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక 20 days వరకు కూడా మనకి ఫ్రెష్గా తినొచ్చు. ప్లాస్టిక్ డబ్బాలో వాటిల్లో పెట్టకండి, స్టీల్ డబ్బాలో పెట్టుకుంటే అరిసెలు మంచిగా ఉంటాయన్నమాట. చూసారా, అరిసెలు మనకి ఎంత మంచిగా వచ్చేసాయో, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను చెప్పిన టిప్స్, నేను చెప్పిన ఈ కొలతలన్నీ కూడా మీకు పర్ఫెక్ట్ అరిసెలు అనేటివి వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ నేను 2 glasses స్టోర్ బియ్యం తీసుకున్నానండి, రేషన్ బియ్యం తీసుకున్నాను. 2 glasses బియ్యానికి 1 glass బెల్లం, 1/2 glass వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అదే మీరు కేజీల్లో చేసుకోవాలి అనుకుంటే 1 kg రైస్కి 3/4 kilo బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఒకవేళ 2 kgs రైస్ తీసుకుంటే 1.5 kg బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఫైనల్గా మన అరిసెలు అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.